చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంది మాది పడంచేరు మండల్ రుద్రారం గ్రామం. ఎవరిని చూసినా ధర్నా రోడ్డు ఎక్కినాక వెంటనే ఒక మనిషికి ఇద్దరు పోలీసు వాళ్ళని ఎత్తుకపోతారు. ఎట్లా అసలు మాకు మామూలుగా సాలరీస్ పెంచితే మేము రోడ్ల మీదకి ఎందుకు వచ్చేటోళ్ళం? మాకు పనేమో ఎక్కువ చేపించుకుంటున్నారు ప్రభుత్వం, సాలరీస్ ఏం పెంచుతలేదు. మళ్ళీ మా నాయకులు మేము ఒక ఒప్పందం పెట్టుకొని ఒక ధర్నా అని మేము వస్తే కూడా ఎక్కడోళ్ళని అక్కడ మా నాయకులను మొత్తం అరెస్ట్ చేసేసారు. తల్లి లేని పిల్లల్లాగా ఇప్పుడు మమ్మల్ని రోడ్లలో పెట్టేసారు. మాకు పనికి తగ్గ జీతం ఇప్పిస్తే ఖచ్చితంగా మేము ఎందుకు ఈ ప్రభుత్వం కోసం రోడ్ల మీద ఎక్కుతాం? మాకు పని ఎక్కువ, జీతం తక్కువ. అందుకే ఈ ప్రభుత్వం వైఖరి ఏం బాగాలేదు. మమ్మల్ని కష్టం దోచుకుంటుంది ప్రభుత్వం. మాకు సరి అయిన శాలరీ ఇవ్వడం లేదు. పెట్టిండు వచ్చి కూడా ఇప్పుడు 2 years అవుతుంది కదా, ఇంతవరకు ఏం లేదు అసలు. ఇప్పుడు కూడా మేము మారితే బాగుంటుంది. మేము ఒకవేళ మాకు పెంచితే మేము కూడా గుర్తు చేసుకుంటాం కదా. మరి మాకు పనికి తగ్గ వేతనాలు పెంచాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది వేతనం పెంచడం. మేము ఎదురు చూపుల్లో ఉన్నాం, ఈ సంవత్సరం పెరుగుతుంది, నెక్స్ట్ టైం పెరుగుతుందా అని. టైం అయిపోతుంది కానీ మాకు వేతనం పెరుగులేదు. మస్తు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. మాకు ఒక పర్మనెంట్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. పుట్టిగా మేము రోడ్డు మీద కూలి వాళ్ళలాగా పని చేసుకుంటున్నాం. మేము రిటైర్మెంట్ బెనిఫిషియన్ కూడా లేదు. మాకు న్యాయంగా జీతాలు పెంచాలి. మాకు ప్రతి ఒక్క బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలి. మేము మాత్రము ఖచ్చితంగా ఆ పెంచే వరకు పోరాటం చేస్తాం. రోడ్ల మీద అయినా నిలబడతాం, ఎండలైనా. ఏం చేస్తారు? ఎత్తుకపోయి ఏం చేస్తారు? ఒక రోజు ఉంచుతారు. మాకు తిండి పెట్టనీకనే కష్టపడతారు. వారం ఉంటే పెట్టకపోతే ఏం చేస్తారు? మరి వాళ్ళు కూడా ఉండాలి మాలా ఉపాసం. మమ్మల్ని కావాలి చూసుకుంటాం. మేము బస్సులు ఆధార్ కార్డ్ ఫ్రీ అన్నారు కదా, మరి మేము బస్కి వద్దామంటే మమ్మల్ని పట్టుకుంటారు అక్కడక్కడ పోలీసు వాళ్ళు. 100 రూపాయలు ఇచ్చి ఆటోలలో వస్తున్నాం ఒక్కరొక్కరం. ఇదేం అన్యాయం? హక్కుల గురించి పోరాడుకోవాలి కదా. మేము ఎవరైనా అడగండి బద్దలు కొడతా నేను రాగానే అని చెప్పిండు. ఇప్పుడు రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఎట్లా మహిళలను ఒక మగ పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళని చూసి మేమేం భయపడతలేము. భయపడితే మేము హైదరాబాద్ దాకా వస్తామా? మా పల్లెటూళ్ళలోనే మేము ఉంటాం. ఇప్పుడు మా కష్టాలు చెప్పుకొని బయటికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తేనే కదా వాళ్ళు మాకు ఏమన్నా కష్టం నష్టం. 10,000 జీతంతో 12,000 జీతంతో 25 సంవత్సరాల నుండి ఎంత కష్టం చేస్తాం మేము. మీరైతే జేబుల నుంచి డబ్బులు ఇడిపిస్తే ఒక రోజు కాదు, ఒక గంటలు కూడా అయిపోతాయి మా జీతం. మీకు ముందల ఎన్నికల ముందల కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి మాట్లాడారు. మా కాంగ్రెస్ వస్తే ఇక మీకు 18,000 చేస్తామని రకరకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు? వాళ్ళు కనిపించడే మానేసింది. ఏంది అంటే అంగన్వాడీలను చూసి పని చెప్పడానికి తయారవుతారు. కలెక్టర్ ఆర్డర్ అంటారు. శాలరీ ఇచ్చేటప్పుడు అందరు వెనకకే దాక్కుంటారు. అందుకే మాతోని న్యాయంగా మాకు జీతాలు పెంచాలి. వాళ్ళు మాతోని పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం దిగిపోయినట్టే. మళ్ళా గద్దే 5 సంవత్సరాలే చేస్తాడు, ఇక ముందట చేయడు. అంతే, ఇక ఇంకా మధ్యలో దించేసేది కూడా తెలియదు. మాకు జీతాలు పెంచుతాడేమో సార్, అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా, ఈ సమావేశంలో మా గురించి ఎమ్మెల్యేలు మాట్లాడతారేమో, మా కష్టాన్ని గుర్తిస్తారేమో, వాళ్ళన్నా తెలియజేద్దామని వచ్చినాం మేము వాళ్ళకు. మేము ఇంతమంది ఉన్నాము, మేము అంగన్వాడీ టీచర్లు ఉన్నాం, జర చూడండి సార్ అని ఎమ్మెల్యేలకు గుర్తు చేద్దామని వచ్చినాం. అయితే వాళ్ళు మమ్మల్ని గుర్తించుకోకుండా పోలీస్ స్టేషన్ ఎక్కడుంటే అక్కడ తీసుకుపోయేయడం. మా అధికారులను అందరిని, ఇప్పుడు మా అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు కదా, అందరిని తీసుకుపోయి ఇంట్లోనే ఇట్లా ఏమంటారు, ఇంటికే తాళం వేసిండ్రు, గృహ నిర్బంధన చేసిండ్రు. మా లీడర్లనేమో నిన్న పొద్దుటనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు. ఇప్పుడు మేము అందరం ఇడికి వచ్చినాం. పిచ్చోళ్ళలాగా ఆడికెళ్ళి ఇడికి తిరుగుతున్నాం. మాకు పర్మిషన్ ఇవ్వలే. ఆడోళ్ళమని పర్మిషన్ ఇవ్వాలా వద్దా?
ఆడోళ్ళని రోడ్ ఎక్కించిండు. మరి పక్క పర్మిషన్లు ఇస్తలేరు, మీరు స్వచ్ఛందంగా వస్తే ఉండనిస్తలేరు. స్వచ్ఛందంగా వచ్చి గుర్తు చేద్దామంటే కూడా రానియట్లేడు. రానియకపోతే మేము ఉంచుతామా మళ్ళీ సారి ప్రభుత్వం తీసేస్తాం. ప్రజాపాలన అంటుండగా ఇది ప్రజాపాలన ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. ఈ ప్రజాపాలన రోడ్డు మీద కూర్చోబెట్టి ఆడవాళ్ళని అటు దింపి ఇటు దింపి మళ్ళీ ఆయనకు వచ్చేటి అని చూసుకొని మాకనంగానే డబ్బులు లేవనడం ఏంది? డబ్బులు లేవు నన్ను కోసుక తింటారా అంటే మేమెందుకు కోసుక తింటాం ఆయన్ని? అంటుడుగా. అవును అంటున్నాడు. 5,000 కోట్లు పెట్టి ఏదో విగ్రహాలు పెడతాడంట, మూసి ప్రాజెక్టు 1,50,000 కోట్లు పెట్టి చేస్తాడు. కొని పోతారు ఎవరిది వాళ్ళు, మాకే లేదేమి. ఇప్పుడు ఈయన మూసినది అంటాడు, మేమేటి పోవాలి అంగన్వాడీ టీచర్లు? అదే ఆలోచిస్తున్నామన్నా. ఇప్పుడు రోడ్డు మీద కూర్చోవాలా, ఏం చేయాలా? ఇందిరా ఆడుకోవాలా, సెక్రటేరియట్ అనుకోవాలా అనుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఇప్పటికి 2 అయిపోయినాయి. మీరు అప్పటి నుంచి కూడా చేస్తున్నారు ఇదే తరహాలా. ఒక్కసారి కూడా మాట్లాడలేదు మీ గురించి. ఈసారి ఏమన్నా మాట్లాడతారనే ఆశ ఉందా? ఆయన మాట్లాడేటోడు అయితే రోడ్డు మీద ఇట్లా తిప్పకుండే కదా. ముందే అలర్ట్ చేస్తుండే, అమ్మ అంగన్వాడీ టీచర్లు 18,000 చేస్తున్నాను. చేయలేడు కాబట్టి మేము వచ్చినాము. ఆయన ఇప్పుడు కూడా మేము గుర్తుకులేము, కానీ వచ్చేసారి చూసుకుంటాం మేము ఆయన. మహిళా అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి మాట్లాడుతున్నాడు స్టేజ్. ఇంకా చేస్తాడు, ఆయన ఏం చేయలేడు అన్నిగా అయిపోయింది ఆయన అంగడి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి మరి? మేము రేవంత్ రెడ్డికి వచ్చేసారి ఎలక్షన్ లో గద్దె దించేస్తాం, ఇంకేం చెయ్యం. మూసి నదిలో కలుపుతామని చెప్తాం, ఇంకేం చెప్తాం. మూసి నదిలో కలుపుతారా? కలుపుతాం. ఎందుకట్లా? మహిళల కోసం పనిచేస్తున్నట కోటీశ్వరాలని చేస్తాం. మేము రోడ్ల మీదకి వచ్చినాము. మేము రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మమ్మల్ని నిర్బంధించడం కారణం ఏంటి? మేము ఏమిటికి వచ్చినాం? మీ ఇంటి మీద కొట్లాటకు వచ్చినామా? నీ ఆస్తుల పాలు అడిగినామా? లేకపోతే ఏం అడిగినాం? మేము మా కష్టానికి తగిన ప్రతిఫలం అడిగినాం. మేము మాకు సరిపోతలేదు అని మేము వాస్తవంగా మాకు సరిపోతలేదు కాబట్టి అడుగుతున్నాం. చాకరీ చేసిన దానికి అడుగుతున్నాం. పెట్టిండు. ఏం చేస్తున్నాడు? మేనిఫెస్టోలో లేని పనులు కూడా ముందలేసుకొని ఈరోజు అడవుడిన చేస్తా ఉన్నాడు. ఆయనకు కావాల్సిన పనులు చేస్తున్నాడు. మాకు చేస్తామని చెప్పి మాది ఎందుకు చేయట్లేదు? మాకు 18,000 రూపాయల జీతం పెంచుతున్నాడు. ఎందుకు పెంచలేదు అడగడానికే వచ్చింది. మరి ఈసారి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా దాని గురించి? మాట్లాడితే మాట్లాడాలి, మాట్లాడకపోతే మేము ఎక్కువ ఇంకా గడబడి చేస్తాం. అంగన్వాడీలో మొత్తం పూర్తి కాలంగా వారం రోజులైనా బంద్ పెట్టి మేము రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నాం.